హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే టీం ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సిఎస్కే టీం చరిత్రలో ఐపీఎల్ 2025 సీజన్ అనేది వరస్ట్ ఎవర్ సీజన్. ఫస్ట్ టైం సిఎస్కే టీం ని పాయింట్ టేబుల్లో అట్టడుగు స్థానంలో చూడడం. ఈ 2025 సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో కూడా సిఎస్కే టీం ఫెయిల్యూర్స్ అయితే చూసింది. సిఎస్కే టీం కి ఫెయిల్యూర్ అని మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఐపీఎల్ కరోనా ఇయర్ 2020 సీజన్. గత 6 ఏళ్లలో సిఎస్కే టీం చూసుకుంటే 2 టైమ్స్ అయితే ఛాంపియన్ గా నిలిచింది, అలాగే 4 టైమ్స్ అయితే ప్లే ఆఫ్స్ లోకి అయితే అడుగు పెట్టలేకపోయింది. ఒకప్పుడు సిఎస్కే టీంకి సక్సెస్ మంత్రాగా ఉండే హోమ్ అడ్వాంటేజ్ అనేది ఈ సంవత్సరం వాళ్ళు కోల్పోవడం అయితే జరిగింది. చెన్నై చపాక్ పిచ్ మీద ఎప్పుడూ గెలవని ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఢిల్లీ ఈ 3 టీమ్స్ కూడా ఈ సీజన్లో గెలిచాయి. ప్రస్తుతం ఐపీఎల్ T20 డైనమిక్స్ అయితే పూర్తిగా అయితే చేంజ్ అయ్యాయి. ఒకప్పుడులా సిఎస్కే టీం 150-160 స్కోర్లను కొట్టి మ్యాచ్లు గెలిచేస్తామంటే ఇప్పుడు కుదరని పరిస్థితి. ప్రస్తుతం ఐపీఎల్ లో యంగ్స్టర్స్ అయితే రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళ పీర్లెస్ అప్రోచ్ తో అద్భుతమైన ఎన్నో బ్యాటింగ్ విన్యాసాలను అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ లో ఒక టీం మినిమం స్కోరే 200 గా అయితే మారిపోయింది. ఒకప్పటి 200 అంటే విన్నింగ్ స్కోర్, ఇప్పుడు 200 అంటే బిలో ఫార్ స్కోర్ అని అనిపిస్తుంది. పిచ్చులు, సర్ఫేజులతో సంబంధం లేకుండా 200 కొట్టారు అంటే అవతల చేసే టీంకి అయితే మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, ఈ స్కోర్ని మేము ఎలా అయినా కొట్టేయగలమని. బట్ సిఎస్కే టీం అనేది సీనియర్స్ మీద అయితే ఎక్కువ నమ్మకం అయితే ఉంచుతుంది. సీనియర్ ప్లేయర్స్ని ఆక్షన్లో పిక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ని అయితే రాబెట్టుకొని ఇప్పుడు వరకు ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో అయితే కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్లో చాలా మంది యంగ్స్టర్స్ అయితే వస్తున్నారు. ప్రతి యంగ్స్టర్ కూడా హిట్టింగ్ ని ప్రాక్టీస్ చేయడం, సిక్సర్ని సునాయాసంగా కొట్టేయడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడున్న కాంపిటీషన్లో సిఎస్కే టీం సీనియర్ని నమ్ముకుంటే వాళ్ళైతే మాత్రం ముంచుతున్నారు. నెక్స్ట్ రాబోయే ఆక్షన్లో సిఎస్కే టీం అయితే చాలా మార్పులు అయితే చేసుకోవాలి. ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కే టీంకి కనీసం వాళ్ళ పరువు దక్కింది అంటే రీప్లేస్మెంట్ గా వచ్చిన 3 యంగ్స్టర్స్ కూడా అద్భుతంగా రాణించడం. ఆయుష్ మాత్రే అయినా, బ్రెవిస్ అయినా, ఉర్విల్ పటేల్ అయినా ప్రస్తుతం సిఎస్కే టీం యంగ్ బ్లడ్ అయితే మాత్రం ఇంజెక్ట్ అయితే చేయాలి. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద యంగ్స్టర్స్ మీద అయితే మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టాలి. అలాగే టీం కి అవసరమైన కొన్ని స్లాట్స్ లో మంచి మంచి ప్లేయర్స్ అయితే పిక్ చేసుకోవాలి. ఈవెన్ సీనియర్ ప్లేయర్స్ అయినా పర్లేదు, ఒక మంచి వెల్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ అయితే తయారు చేసుకోవాలి. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశాలు ధోని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మంచి వికెట్ కీపర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ టాప్ ఆర్డర్ లోని ఒక స్లాట్, అలాగే ఫినిషింగ్ ప్రాబ్లం అయితే ఉంది. ఫాస్ట్ బౌలింగ్ ని మరింత స్ట్రెంత్ అయితే చేసుకోవాలి. మిడిల్ ఆర్డర్ కి మంచి బ్యాకప్స్ అయితే కొనుక్కోవాలి. మిడిల్ ఆర్డర్ లో మంచి సాలిడిటీని ఇచ్చే ఒకరిద్దరు ప్లేయర్స్ ని తీసుకోవాలి. ఫియర్లెస్ అప్రోచ్ తో బ్యాటింగ్ చేసే యంగ్స్టర్స్ మీద ఫోకస్ అయితే పెట్టాలి. ఈసారి సిఎస్కే టీం ఒక 30-40 కోట్ల మధ్య బడ్జెట్ తో ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళ టీం కి కావాల్సిన ఒకరిద్దరు కీ ప్లేయర్స్ కోసం కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి వాళ్ళ పర్స్ కూడా ఈసారి కొంతవరకు హెల్ప్ అయితే చేస్తుంది. ధోని స్థానాన్ని భర్తీ చేసి సిఎస్కే టీం కి ఒక మంచి వికెట్ కీపర్ అయితే కావాలి. దానికోసమే ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ప్రధానంగా అయితే ఫోకస్ పెడతారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే సంజు శాంసన్, ఇషాన్ కిసాన్, డొమెస్టిక్ వికెట్ కీపర్స్ అయిన రాబిన్ మింజ్, నారాయణ్ జగదీశన్, కేఎల్ శ్రీజిత్, ఫారిన్ ఆప్షన్స్ నుంచి జేమీ స్మిత్, జానీ బెయిర్స్టో, ఇలా బౌల్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ సిఎస్కే టీం ప్రధానంగా దృష్టి పెట్టేది సంజు శాంసన్ని ఎలా అయినా టీంలోకి తీసుకోవాలి. తను ఒకవేళ టీంలోకి వస్తే వాళ్ళకున్న టాప్ ఆర్డర్ సమస్యతో పాటు వికెట్ కీపర్ సమస్య, ఫ్యూచర్లో ఫ్రాంచైజీని లీడ్ చేయగలిగే ఒక మంచి కెప్టెన్, ఒకే దెబ్బకి 3 పెట్టెలు అన్నట్లుగా 3 ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్. అందుకే సంజు శాంసన్ ని టీంలోకి తీసుకోవడానికి సిఎస్కే టీం విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది. ట్రేడింగ్ ద్వారా ఎంతగానో ట్రై చేసింది, కానీ చివరికి ఆర్ఆర్ ఒప్పుకోలేదు. మాక్సిమం సంజు శాంసన్ అయితే ఆక్షన్ లోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఈసారి సంజు శాంసన్ కోసం ఆక్షన్ టేబుల్ మీద చాలా ఫ్రాంచైజీలు అయితే పోటీ పడబోతున్నాయి. తన ప్రైజ్ ని అమాంతం పెంచేయడానికి రెడీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్కు వచ్చిన 27 కోట్లు ఈసారి సంజు శాంసన్ దాటేసిన ఆశ్చర్యపడిన అవసరం లేదు.
మాక్సిమం సిఎస్కే టీం సంజు శాంసన్ కోసం అయితే ఒక 20 కోట్ల వరకు ఎఫర్ట్ అయితే చేయగలదు. అంతకు మించి సంజు శాంసన్ వెళ్తే మాత్రం సిఎస్కే టీం తన మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించకపోవచ్చు. ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిసాన్ ని రిలీజ్ చేస్తే తనని తీసుకోవడానికైతే పక్కా సిఎస్కే టీం అయితే ట్రై చేస్తుంది. ఇషాన్ కిసాన్ మాక్సిమం ఒక 12-13 కోట్ల లోపే దొరికేస్తాడు. సంజు, ఇషాన్ కిసాన్ ఈ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఎబిలిటీస్ వైజ్ గా ఐపీఎల్ లో ఇషాన్ కిసాన్ కంటే సంజు అయితే మాత్రం బెటర్ గా అయితే డెలివరీ చేస్తున్నాడు. ఇషాన్ కిసాన్ కంటే సంజు బెటర్ బిగ్ ప్లేయర్. బట్ సంజు శాంసన్ కంటే ఇషాన్ కిసానే సిఎస్కే టీంకి వస్తే బెటర్. ఎందుకంటే ఒకవేళ సంజు శాంసన్ సిఎస్కే టీంలోకి వచ్చాడు అనుకోండి, కెప్టెన్సీ ఆస్పిరేషన్స్ ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అనేవాళ్ళు టీంలో ఉంటారు. రేపొద్దున ఫ్యూచర్లో కెప్టెన్సీ కోసం టీంలో ఒక స్విచ్ రాగొచ్చు, ఎప్పుడైనా విభేదాలు అయితే రావచ్చు. అలాగే ఫారెన్ ఆప్షన్స్ నుంచి చూసుకుంటే మాత్రం జానీ బెయిర్స్టోని తీసుకుంటే మాత్రం ఓపెనింగ్ లో ఒక మంచి ప్లేయర్ అయితే దొరికినట్లు అవుతుంది. అదే జేమ్స్ స్మిత్ వైపు వెళ్తే మాత్రం ఒక మంచి ఫినిషర్ అయితే దొరుకుతాడు. జానీ బెయిర్స్టో అయితే ఆల్రెడీ ఐపీఎల్ లో ప్రూవెన్ ప్లేయర్, ఈ సీజన్ టెంపరీ ప్లేయర్ గా వచ్చి 2 మ్యాచ్లు ఆడాడు, 87 రన్స్ అయితే చేశాడు, 180+ స్ట్రైక్ రేట్ తో చేశాడు. అవి కూడా మరి ఈ సీజన్ లో సిఎస్కే టీం కూడా ఫేస్ చేసిన సమస్యల్లో ఒకటి పవర్ ప్లేలో వాళ్ళు అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయలేకపోవడం. మిగతా టీమ్స్ అన్ని పవర్ ప్లేలో 70-80 రన్లు కొట్టేస్తుంటే సిఎస్కే టీం మాత్రం ఆ 45-50 రన్లే కొట్టలేక చాలా వరకు ఇబ్బంది అయితే పడింది. ఆ తర్వాత ఇంజురీ రీప్లేస్మెంట్ గా ఆయుష్ మాత్రే వచ్చాక కొంతవరకు పవర్ ప్లే రన్ రేట్ పెరిగింది, కానీ ఓవరాల్ గా అయితే అంత సాటిస్ఫై అయితే అనిపించలేదు. అదే బెయిర్స్టో వస్తే పవర్ ప్లేలో మరిన్ని రన్స్ వస్తాయి. మెయిన్ ఇండియన్ వికెట్ కీపర్స్ అనేవాళ్ళు ఎక్కువ ప్రైజ్ కి వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ గా బెయిర్స్టోని తీసుకోవడం అయితే మాత్రం ది బెస్ట్ చాయిస్ అని చెప్తా. రీసెంట్ గా కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ చూసుకుంటే సిఎస్కే టీం అయితే పృథ్వీ షా విషయంలో కాస్త తన హైలైట్ అయితే చేస్తున్నారు. తన ఇంటర్వ్యూ చేయడం, దాన్ని పోస్ట్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో సిఎస్కే టీం పృథ్వీ షాని తీసుకుంటుంది అనే స్పెక్యులేషన్స్ రావటం, అలా 1 by 1 జరిగాయి. ఒకప్పటి పృథ్వీ షా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్. పవర్ ప్లేలో తను ఇచ్చే ఫ్లయింగ్ స్టార్ట్స్ అనేవి టీంకి ఎంతగానో ఉపయోగపడేవి. అక్కడ తను చేసే క్యామియోస్ అనేవి ఇన్వాల్యుబుల్గా అయితే ఉండేవి. రీసెంట్ టైంలో అలాంటి టెంపర్మెంట్ ఉన్న పృథ్వీ షాని అయితే చూడలేకపోతున్నాం. ఒకవేళ సిఎస్కే టీం పృథ్వీ షాని తీసుకుంటే ఒకప్పుడులా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ చేయగలడా లేదా? ప్రస్తుతం పృథ్వీ షా చూసుకుంటే ఫామ్ని రీగైన్ చేసుకునే పనిలో అయితే పడ్డాడు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్తో పాటు ఫినిషింగ్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ ఎవరు అన్నది ఇప్పుడైతే చూద్దాం. సీనియర్స్లో మ్యాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, స్టైనిస్, లివింగ్స్టోన్, డొనోవన్ పెరీరా, రొమాన్ పవెల్, హెట్మయర్, రాహుల్ తెవాటియా ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. డొనోవన్ పెరీరా, డేవిడ్ మిల్లర్ వీళ్ళ కోసం సిఎస్కే టీం ముందుగానే ట్రేడింగ్ ద్వారా అయితే ట్రై చేసింది. వీళ్ళలో ఎవరిది కూడా వర్కౌట్ అయితే కాలేదు. వీళ్ళందరిలో నాకు అడిగితే బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం మార్కస్ స్టైనిస్ విషయంలో అయితే మాత్రం సిఎస్కే టీం ట్రై చేస్తే బెటర్. తను వస్తే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కి మరింత డెప్త్ అయితే వస్తుంది. అటు మిడిల్ ఆర్డర్ లో అయినా ఫినిషింగ్ లో అయినా ఎక్కడైనా తనతో అయితే ఆడించుకోవచ్చు. ఐపీఎల్లో పెద్దగా అయితే అవకాశాలు అయితే రావట్లేదు, కానీ రొమాన్ పవెల్ని తీసుకుంటే మాత్రం ఫినిషింగ్ అయితే మాత్రం చక్కగా అయితే చేస్తాడు. మంచి బిగ్ హిట్టర్. సిఎస్కే టీం కావాల్సిన డెత్ ఓవర్స్లో ఆ ఫైనల్ టచ్ని అయితే తోనేస్తాడు. సిఎస్కే టీం ట్రెడిషనల్ ఫినిషర్స్ అయిన జడేజా, ధోని వాళ్ళిద్దరూ కూడా మునపట్ల ఇన్నింగ్స్ని అయితే ఫినిష్ చేయలేకపోతున్నారు. సో మరి ఇక్కడ కొత్త ఆప్షన్స్ అయితే వెతుక్కోవాలి. ధోని రాబోయే సీజన్ ఆడుతాడో లేదో క్లారిటీ అయితే లేదు. మరి జడేజా చూసుకున్న మరో 1-2 సీజన్ల వరకే తప్పించి ఆ తర్వాత తనకు కూడా కష్టమే. మరి ఈ 2025 సీజన్లో మిడిల్ ఆర్డర్లో బ్రెవిస్ వచ్చి చేరాడు, కానీ అంతకు ముందు వరకు కూడా మిడిల్ ఆర్డర్లో ఎవరైనా పవర్ హిట్టింగ్ చేయాలి అంటే మాత్రం ఓన్లీ శివన్ దుబే మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. తన మీదే ఓవర్ రిలియన్స్ అనేది ఉండేది. ఇప్పటికైనా ఆ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి ఒక మంచి చక్కటి బ్యాకప్స్ని అయితే కొనుక్కోవాలి. వరుసగా బ్రెవిస్, శివం దుబే ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒకేసారి ఫెయిల్ అయిన వాళ్ళ స్క్వాడ్లో వీళ్ళ స్థానాన్ని భర్తీ చేయగలిగే రెడీమేడ్గా ఆ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉండాలి. స్పిన్ బౌలింగ్ ఇష్యూ అంటే సిఎస్కే టీంకి అయితే లేదు. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా లాంటి ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. అశ్విన్ టీం నుంచి వెళ్ళిపోయినా తన స్థానాన్ని భర్తీ చేయగలిగే ఫ్యూచర్ కి పనికొచ్చే ఒక మంచి యంగ్స్టర్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్ సిఎస్కే టీం వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే మరింతగా స్ట్రెంత్ అయితే చేసుకోవాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కొంత ఫార్సియల్గా సిఎస్కే టీం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ప్రధానమైనది వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఇష్యూ.
ఒక్కొక్క సీజన్లో సరైన డెత్ బౌలర్స్ లేకపోవడం, మరికొన్ని సీజన్స్లో వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్ లేకపోవడం, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పతిరానా, దీపక్ చహర్ వీళ్ళిద్దరి మీదే సిఎస్కే టీం అయితే ఫాస్ట్ బౌలింగ్లో ఓవర్ రిలయన్స్ అయితే అయ్యింది. ఒక్క లాస్ట్ సీజన్ మినహా తన కెరియర్ మొత్తం సిఎస్కే టీం తరపున ఆడిన దీపక్ చహర్ని వదిలేశారు. మెయిన్ దానికి తన ఇంజురీ కన్సర్న్స్ అని. ఈసారి ముంబై టీం కూడా తనని బయటికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆక్షన్లో అయితే అందుబాటులోకి ఉంటాడు. మరి వాళ్ళ ఫార్మర్ ప్లేయరే కాబట్టి తక్కువ ధరకి దొరికితే సిఎస్కే టీం తన విషయంలో కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ సిఎస్కే టీం కున్న ఆప్షన్స్ చూసుకుంటే బౌలింగ్ ఆల్రౌండర్ అయిన బైడెన్ కార్స్, సిమర్జిత్ సింగ్, టీ నటరాజన్, విలియం ఓరుక్, గెరాల్డ్ కోయేజీ, నువాన్ తుషారా, లుంగి ఎంగిడి, మోహిత్ శర్మ, యుద్ధవీర్ సింగ్ చర్క్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళలో ది బెస్ట్ ఆప్షన్ సిఎస్కే టీం కూడా కోరుకునేది టీ నటరాజన్, వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ దీపక్ చహర్, యంగ్స్టర్ సిమర్జిత్ సింగ్. వీళ్ళ కోసం అయితే చూడొచ్చు. సిఎస్కే లోకల్ మిల్లా T20 టోర్నమెంట్ అయిన TNPL నుంచి ఈ సీజన్లో బాగా రాణించిన కొంతమంది యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టి తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళే సిఎస్కే టీంకి ఒక సూపర్ స్టార్స్ లా మారిన ఆ అవకాశాలు అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా సోనీ యాదవ్ చూసుకోండి. ఈ సీజన్ TNPLలో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బాల్తో 16 వికెట్స్ అయితే తీశాడు. అలాగే బ్యాట్తో 133 రన్స్ అయితే చేశాడు. ముఖ్యంగా బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 12.81 అయితే ఉంది. ఎక్సలెంట్ ఫిగర్స్. తుషార్ రహేజా అని 24 ఇయర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఈసారి TNPLలో చూసుకుంటే జస్ట్ 9 మ్యాచెస్లో 488 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 186 అయితే ఉంది. 32 సిక్స్లు అయితే బాధేశాడు. సిఎస్కే టీంకి వికెట్ కీపింగ్ ప్రాబ్లం ఉంది. ఫ్యూచర్లో గ్రూమ్ చేసుకుంటే చక్కగా అయితే ఈ యంగ్స్టర్ అంది వస్తాడు. అభిషేక్ తన్వర్ అని మరొక ఫాస్ట్ బౌలర్. ఈ సీజన్లో చూసుకుంటే 9 మ్యాచ్ల్లో 13 వికెట్లు అయితే తీశాడు. మంచి వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్. మరి గతంలో 2018, 2022 ఈ 2 సీజన్స్లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే ఉన్నాడు. కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వడంలో తన ప్రత్యేకతని చెప్పుకోవాలి. మల్టిపుల్ సీజన్స్లో చక్కగా రాణించడం. సిఎస్కే టీం ఫాస్ట్ బౌలింగ్లో బ్యాకప్గా ఒక మంచి ఆప్షన్గా ఈ యంగ్స్టర్ని అయితే చూడొచ్చు. అలాగే అమిత్ సాత్విక్ అని మరో యంగ్స్టర్ ఓపెనింగ్ బ్యాటర్. మరి ఈ సీజన్ చూసుకుంటే 340 రన్స్ అయితే చేశాడు. అది 48.47 యావరేజ్తో ఒక 4 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. మరి సిఎస్కే లాంటి టీమ్స్కి అయితే ఒక బ్యాకప్ ఓపెనర్గా తనని కన్సిడర్ అయితే చేయొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం రాబోయే సీజన్లో టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో IPL పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.